కార్మిక హక్కుల కోసం జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలను, కార్మిక హక్కులు కాపాడేందుకు జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలను, 7వ రాష్ట్ర మహాసభలను, ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో జరుగు సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలను, కార్మిక హక్కుల కోసం జరిగేటటువంటి రాష్ట్ర మహాసభలను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 27వ రాష్ట్ర మహాసభలను, ఫిబ్రవరి 1, 2, 3 తేదీలో జరుగు రాష్ట్ర మహాసభలను, ఫిబ్రవరి 2, 3 తేదీలో జరుగు రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం పార్టీ ఆంధ్రప్రదేశ్ 27వ రాష్ట్ర మహాసభలను గతంలో 1978వ సంవత్సరంలో ముచ్చలపల్లి సుందరయ్య గారు, జక్కా వెంకయ్య గారి సారథ్యంలో రాష్ట్ర మహాసభ ఇక్కడ నిర్వహించడం జరిగింది. అదే రాష్ట్ర మహాసభ ఈరోజు మళ్ళీ నెల్లూరు జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. కావున ఆ రోజు ఏదైతే వైఎంసీ గ్రౌండ్లో తాటాకుల పందిరి వేసి జక్కా వెంకయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు సారథ్యం వహించి ప్రజా సమస్యల యొక్క పరిష్కారం కోసం పునాదిని స్థాపించారో ఆ విధంగా ఈరోజు మనం చూస్తున్నాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తున్నాయో, కార్మిక వ్యతిరేక విధానాలు ఏదైతే అవలంబిస్తున్నాయో అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఈరోజు ఆదాని అంబానీలకు వాళ్ళ యొక్క కొమ్ము కాస్తున్నారు. కాబట్టి పేద, సామాన్య, మధ్యతరగతి కార్మికుల ప్రజా సమస్యల కోసం పోరుబాట పట్టడానికి నెల్లూరు జిల్లా పునాది అవుతుంది. ఈ సింహపురి గడ్డ సాక్షిగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరుబాట నడపడానికి ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. కావున నెల్లూరు జిల్లా ప్రజలందరూ కూడా ఈ యొక్క మహాసభలను ఆదరించాలని, అదేవిధంగా ఈరోజు నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఈ ఆర్థిక విరాళాలలో కానీ, అదేవిధంగా ఫిబ్రవరి 3వ తేదీ జరుగుతున్నటువంటి ఆత్మకూరు బస్టాండ్ వద్ద నుంచి విఆర్సీ వరకు జరుగు పెద్ద ప్రదర్శనలో, గొప్ప బహిరంగ సభలో మన ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 47 సంవత్సరాల తర్వాత సిపిఎం పార్టీ యొక్క రాష్ట్ర మహాసభల్ని నిర్వహిస్తున్నాము. ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ఈ యొక్క రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రభుత్వ విధానాలను ఏ విధంగా జరుగుతున్నాయి ఏంది అనేది, కార్మిక వర్గాలపైన ఎటువంటి వ్యతిరేక విధానాలని అవలంబిస్తున్నారు, ప్రజలకు ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఇస్తున్నారా లేదా అనే అంశాలని ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్లో చర్చించబోతున్నారు. ఈ యొక్క రాష్ట్ర మహాసభలకి కేంద్రం నుంచి కానివ్వండి, రాష్ట్రం నుంచి కానివ్వండి మా యొక్క ప్రతినిధులు వస్తున్నారు. వీరు వచ్చిన తర్వాత 3 రోజుల పాటు డెలిగేషన్ సెక్షన్తో పాటు 3వ తేదీ ఆత్మకూరు బస్టాండ్ నుంచి విఆర్సీ వరకు పెద్ద ఎత్తున ఒక ర్యాలీ జరిపి అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. ఈ యొక్క బహిరంగ సభలో జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఎంఏ బేబీ గారు కానివ్వండి, ప్రకాష్ కరత్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా నెల్లూరుకి రాబోతున్నారు. ఈ యొక్క మహాసభల్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం అందరూ కూడా ఆదరించాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ 47 సంవత్సరాలు జరుగుతున్న మహాసభల్ని ప్రతి ఒక్కరు కూడా ఆదరించి ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. రాష్ట్ర మహాసభల సందర్భంగా కోటమెట్ట శాఖ తరపున ఇక్కడ జెండా విస్తరణ చేయడం జరిగింది. ప్రధానంగా సిపిఎం పార్టీ ఆల్ ఇండియా కానించి జిల్లా వరకు, నగరం వరకు ముస్లిం మైనార్టీ సమస్యల మీద ఎక్కడా ఎప్పుడు ఎన్నడూ లేని రాజీ లేని పోరాటం చేస్తుంది. ఆ రకంగా ముస్లిం సమస్యల మీద ముందండి భారతదేశంలో కమ్యూనిస్టులు మాత్రమని చెప్పి నిగర్వంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభల్ని